హైదరాబాద్ అంటే టక్కన గుర్తొచ్చేదే చార్మినార్. ఆ చార్మినార్‌ని మీకు చూపించడానికి మార్నింగే లేచి బండేసుకొని వచ్చేసా. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ ఎందుకొచ్చామంటే అంత క్రౌడ్ ఉండదు కదండీ. వీడియోలో కొంచెం చార్మినార్‌ని మంచిగా చూపిద్దామనే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. హాయ్, హలో, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి మాత్రం ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చార్మినార్ హైదరాబాద్కి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. టూరిస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఈ చార్మినార్దే. అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలాగో, ప్యారిస్కి ఈఫిల్ టవర్ ఎలాగో, మన హైదరాబాద్కి చార్మినార్ అలాంటిది. హైదరాబాద్కి గ్లోబల్ ఐకాన్గా, అలాగే హైదరాబాద్ హార్ట్గా ఈ చార్మినార్ అని చెప్పుకోవచ్చు. ఈ చార్మినార్ని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారు. ఇది కట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ మనం వీడియో మిడిల్లో మాట్లాడుకుందాం. నేనైతే స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసా. అన్ని రంగురాలే ఉన్నాయి. రంగురాలు ఏంట్రా బాబు, ఇంకా ఈ రోజుల్లో కూడా రంగురాలు నమ్ముతున్నారా అని నేను అనుకొని అక్కడ ఏం కొనలేదు. యాక్చువల్గా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ చాలామంది చార్మినార్ దగ్గరలో బ్యాంగిల్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఏవే ఒకటి తీసుకురారా బాబు వచ్చేటప్పుడు అని అంటే, సరే ఈసారి ఎలా అయినా తీసుకెళ్దాం అనుకొని వచ్చి ఆ బ్యాంగిల్స్ కొందామని. అమ్మాయిలు వేసుకునే బ్యాంగిల్స్ మనకి ఎలా తెలుస్తుంది గురు? సర్లే ఈసారి ఎవరికి తీసుకెళ్దాం, ఈ గాజులు ఇచ్చి ఎవరినో ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా. కానీ ఏ సైజు, ఏ కలరు అవన్నీ నాకు తెలీదు. సో మా అక్కకి, మా మమ్మీకి ఫోన్ చేసి ఏం తీసుకురావాలమ్మా అంటే, వాళ్ళు ఏం వద్దులేరా వచ్చేయని అన్నారు. సర్లే మన సంతోషం కోసం మా అంజుకైనా తీసుకెళ్దాం అనుకుని గాజులు చూస్ చేసా. బట్ నాకైతే ఏం కొనబుద్ధి లేదు, ఎందుకంటే అక్కడ అన్నీ కొంచెం డెలికేటెడ్లా ఉన్నాయి. ఇది తీసుకో అని ఇస్తున్నాడు ఆ చాచా ఆగు, ఇవన్నీ నాకు తెలీదు. సో మా వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటా ఏం తీసుకురావాలి ఏంటి అనేది. నువ్వైతే కొంచెం తగ్గించి చాచా అని అడిగితే, లేలే అంతా ఫిక్స్డ్ రేట్, కొంటే కొను లేదంటే పో అని అన్నాడు. సో నాకేం అనిపించలేదు. సో అందుకే నేనైతే వచ్చేసా. ఎలా తప్పించుకోవాలా అనుకునే లోపు ఎవరో వచ్చారు. సో అంతలో నేను అలా తప్పించుకో. ఈ చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో చాలా మంది జేబు దొంగలు ఉంటారు. సో మీ థింగ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మార్నింగ్ టైంలోనే కదా, ఎవరు ఉండరు. సో ఏంటంటే బేరం ఆడుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉంటాయి, కానీ మీరైతే బార్గెనింగ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ చెప్తారు, 50 రూపీస్కైనా ఇస్తారు. సో అలా ఉంటుంది బార్గెనింగ్. ఈ చార్మినార్ని కట్టడానికి చాలా కారణాలు చెప్పారు. అందులో మొదటిది, హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు చాలా మంది ప్లేగ్ వ్యాధి రావడంతో ఈ ప్లేస్ లో మసీదుని కట్టేస్తారని కులీ కుతుబ్ షా అనుకున్నారంట. తర్వాత కొద్ది రోజులుగా ఆ ప్లేగ్ వ్యాధి తగ్గిపోవడంతో ఇక్కడ చార్మినార్ కట్టారని అనుకుంటున్నారు. చార్మినార్ సరౌండింగ్స్ లో దొరకని వస్తువులు అంటే ఏముండవు. నేను పెట్టుకున్న స్పెట్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసేద్దాం, ఈ స్పెట్స్ తీసుకొని నా స్పెట్స్ ఇక్కడ పెట్టేద్దాం అనుకుని ట్రై చేసా. అంతలోపు అన్న చూసేసాడు, ఎలా ఉందిరా బొరాన్ ఉన్నానుగా అని మా తమ్ముడికి అడిగితే, చెక్ వదిలే అన్నాడు. సో అంతలోకి నా స్పెట్స్ని ఎక్స్చేంజ్ చేసే లోపు అన్న చూసేశాడు. సో మెల్లిగా సైలెంట్గా వచ్చేసా. ఈ చార్మినార్ చుట్టూ చాలా మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే ఇరానీ చాయ్ దొరికే ఒక కేఫ్ ఉంది. ఆ కేఫ్ పేరే నిమ్రా. ఇక్కడ ఒక కప్పు తాగితే మనం ఇప్పటికీ మర్చిపోలేమంట, అంత బాగుంటుందంట. సో చాలా మంది చెప్పారు. ఇక్కడ జనాలు చూస్తే మతిపోయింది అసలు. యూపీఐ పేమెంట్స్ నాట్ అలౌడ్, చేంజ్ ఉంటేనే ఛాయ్ దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకొని వెళ్ళండి. సో ఛాయ్ తాగా ఎలా ఉంది ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన హైప్కి ఇక్కడ ఉన్న టేస్ట్కి నాకు అంతగా మ్యాచ్ అనిపించలా. ఈ చార్మినార్ దగ్గర చాలా షూటింగ్స్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా షూటింగ్స్ అవుతున్నాయి. మేము వెళ్ళేటప్పటికి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతుంది. షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ భలే ఉంది. ఒక సెల్ఫీ అడుగుదాం అనుకున్నా, భయం వేసి అడగలేదు. సో 50 రూపీస్కి ఐఫోన్ గ్లాసెస్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ టెంపర్ గ్లాసెస్ దొరుకుతున్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా దొరుకుతున్నాయి. పొరపాటున తక్కువ దొరుకుతుంది కదా అని ఏమైనా కొన్నారే అనుకోండి, ఆ ప్లేస్లో ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ ప్లేస్ దాటి పక్కకి వెళ్తే అస్సలు పనిచేయవు. ఆ షాప్ వాడికి వెళ్ళి ఎక్స్చేంజ్ అడిగితే రిటర్న్ ఇవ్వడు. సో ఈ షర్ట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. 200కి 2 షర్ట్లు అంట. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా దొరుకుతుంది, 200 రూపీస్ అంట ఒకటి. అబ్బే ఈ జ్యువెలరీస్, ఈ బ్యాంగిల్స్ మన వల్ల కాదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఏదో షూట్ అవుతుందని అనిపించింది. సో వెళ్ళి చూద్దాం అనుకుని అలా వెళ్తుంటే అమ్మాయి మంచి స్టిల్ ఇచ్చింది. సో ఎవరో హీరోయిన్ ఏమో అనుకున్నా, కానీ కాదు, తర్వాత చెప్తా ఎవరో ఏంటని. సో ఇదేనండి మన హైదరాబాద్. సర్లే మనకి ఎలానో తీసుకోలేదు. మా అంజుకైనా చిన్నపిల్లల బట్టలు తక్కువ రేట్ ఏమో అనుకుని చూస్తే అది 200 రూపీస్ అంట. ఏంట్రా బాబు ఎంత రేట్ అంటే, దబాంగ్ అని అన్నాడు. మూసుకొని వచ్చేసాం, మనం ఎలానో కొనం కదా. అలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నా, ఇంకా ఏమైనా చీప్గా మన బడ్జెట్లో దొరుకుతుందేమో అనుకొని. అక్కడ ఏమీ లేవండి, అన్ని ఫిక్స్డ్ రేట్ అనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి, ఇవి తక్కువ రేట్ ఏమో అని అడిగితే
ఆ చిన్న గౌన్ అంట 200 రూపీస్ అంట. ఈ అమ్మ ఏంద్రా స్వామి. ఆ పక్కనే ఉన్నాయి మన దశను మార్చే, మన ఫేటును మార్చి, మన లక్కను మార్చే రంగురాలు. ఆ రంగురాలు పెట్టుకుంటే మన దశ మారుతుందా? అంత లేదులేండి. సో ఇప్పుడు ఆడపిల్లలకి ఆడవారికి నచ్చే షాప్కి వెళ్తున్నాం. అక్కడ చాలా చీప్గా దొరుకుతాయంట. 150 రూపీసేనంట ఆ పెయిర్. అక్కడ చాలా సాలిడ్గానే కనిపిస్తాయి, కానీ పక్కకి వెళ్ళి వేసుకొని చూస్తే మాత్రం వెంటనే తెగిపోతాయి. ఏంటి తెగ ఆలోచించేస్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది నా గర్ల్ ఫ్రెండ్కి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. తర్వాత రియలైజ్ అయ్యా నా గర్ల్ ఫ్రెండే లేదు కదా. ఇందాక చెప్పా కదా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ భలే ఉందని. సో ఇతనే మన హీరో, ఆ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్న హీరో. ఇతని పేరు గౌర్నాయుడు, గోదావరి డిస్టిక్. ఇతని యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఇతని రైటింగ్ స్కిల్స్ చూస్తే మాత్రం ఆసమ్. ఒకసారి మీరు కూడా చూడండి. అలా పద మరి ఇంక షాపులు దిక్కు ఎలాగో చిరాకు ఉంది ఎండతోటి. పాపం మా తమ్ముడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే టిఫిన్ చేయకుండా ఎండలో తిరుగుతున్నా. ఆ వీడియో తీరా ఈ వీడియో తీరా అని. ఇక్కడ చూసారా ఈ టెంపుల్ ని? భాగ్యలక్ష్మి దేవాలయం, చార్మినార్. ఏంటి చార్మినార్ అనేది ఒక మసీద్ అన్నారు, మళ్ళీ ఇక గుడి అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, దీని వెనక ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఆ స్టోరీ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. అండ్ ఇక్కడ మీరు ఫ్రీగా ఫోటోషూట్ చేయొచ్చు, మీకు కాదు వేరే వాళ్ళకి. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి అంత క్రౌడ్ కనిపించట్లేదు, కానీ ఈవినింగ్ టైంలో వచ్చి చూడండి, అది కూడా వీకెండ్స్లో. గాలి కూడా ఆడదు. ఇంతకు ముందే చెప్పా కదా, అత్తరు తీసుకుందామని ఆగాను. ఏ అత్తరు బాగుంటుంది భయ్యా అంటే అన్నీ బాగుంటాయి, మీకేది కావాలో చెప్పండి అన్నాడు. సో ఏది ఒక టెస్ట్ ట్రైల్ ఇవ్వంటే ఇచ్చాడు. స్మెల్ చూసా, కానీ రేట్లు మాత్రం దబలు ఉన్నాయి భయ్యా. అసలు ఏంటంటే 150, 200, 300 అని చూపిస్తున్నాడు. కానీ ఆ చిన్న డబ్బాయి అత్తరు కొంచెం పెర్ఫ్యూమ్ కంటే బాగుంటుందని తీసుకున్నా. సో ఎలానో బార్గెనింగ్ చేసి 100 రూపీస్కి బేరమాడి తీసుకున్నా. ఎందుకైనా మంచిది, ఈ సరుకును ఒకసారి కొట్టి చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం అనుకుంటే చూసా, పర్లేదు బాగానే వచ్చింది అప్పటికైతే స్మెల్. సో ఇప్పుడు ఉంది వెళ్తున్నా కదా ఆ ఏరియా, ఎస్పెషల్లీ ఆ ఏరియా ఈవినింగ్ టైము మొత్తం బ్యాంగిల్సే పెడతారు ఇక్కడ, ఇంకేం పెట్టరు. బ్యాంగిల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, నార్మల్ కాలేజ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో రీజనబుల్ రేట్లోనే ఉంటాయి, కానీ చూసుకొని కొనండి. ఏ టూరిజం స్పాట్కి వెళ్ళినా సరే ఫ్రీగా చూడడానికి అవ్వదు, ఎంట్రీ టికెట్ తీసుకునే వెళ్ళాలి. ఈ చార్మినార్ లోపలికి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా సరే టికెట్ తీసుకోవాలి. 20-25 రూపీస్ క్యాష్లెస్. అండ్ ఇక్కడ అదర్ కంట్రీస్కి సపరేట్గా ఉంటుంది ఛార్జెస్. అండ్ లోపలికి ఫుడ్ కానీ బ్యాగ్స్ కానీ అలౌ చేయరు చార్మినార్ లోపలికి. నేను అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా సరే అక్కడ స్కూల్ పిల్లలు అందరూ ఉన్నారండి. ఏంటి అని అడిగితే స్కూల్ టూర్ అంట. చార్మినార్కి ఎందుకు తీసుకొచ్చారంటే చార్మినార్ గురించి చెప్దాం, హిస్టరీ గురించి వాళ్ళకి తెలిసేలా చేద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నారంట వాళ్ళ టీచర్స్. సచ్ ఏ నైస్ ఐడియా కదా. మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు ఏ టూర్ని బాగా ఎంజాయ్ చేశారు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఆ ఏరియా పార్కింగ్ ఏరియా కాదు, అది ఈవినింగ్ టైంలో అసలు ఖాళీ ఉండదు. మార్నింగ్ కాబట్టి ఏం లేదు అని అక్కడ పార్కింగ్ చేశారు. అండ్ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయా, ఇందాక ఆల్రెడీ చెప్పా కదా ఒక అమ్మాయి మంచి స్టిల్ ఇచ్చింది, ఏంటి హీరోయిన్ ఏమో అనుకున్నా, కానీ కాదండి, వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. పేరైతే చాలా బాగుంది. I wish you very happy married life, bro. And that's it for today video. For more videos, please subscribe Nani Ratnala. Thank you. Have a great day.